తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ పెబ్బ కమ్ కలెక్టర్ స్మితా సబర్వాల్ మేడంకు పోలీసులు నోటీసులు పంపిండ్రట. అగో మేడంకి ఇప్పుడు మళ్ళెందుకు నోటీసులు పంపిండ్రు? అప్పట్లో కారుపాటి ఏలువడిల కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మేడం చేతువాటం ఉన్నదని ఇట్లా పంపిర్రా, లేకుంటే ఎందుకు పంపిండ్రు అంటారా? ఏమో మరి, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. మొన్నటిదాకా మలి సర్కారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలను బేరం వేయడానికి చూస్తుందని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున లొల్లి కూడా వేసిండ్రు. ఆ ముచ్చట సుప్రీంకోర్టు దాకా కూడా వెయ్యింది. అంచగచ్చిబౌలి భూముల మీద అడవి జీవాలను మొత్తం ఆగం చేస్తుండ్రు అని చెప్పి ఏఐ టెక్నాలజీని వాడి కొందరు ఏఐ ఫోటోలతోటి పెద్ద ఎత్తున ఫోటోలు తయారు చేసారు. అవి అప్పట్లో ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరిగినాయి. అయితే ఆ వీడియోలను, ఆ ఫోటోలను కలెక్టర్ కమ్ టూరిజం పెబ్బ స్మితా సబర్వాల్ మేడం కూడా ఆమె ఎక్స్ ఖాతాలో ఎక్కించిందట. ఇక ఇట్లా ఒక అధికారి అయి ఉండి ఇట్లా ఎక్స్ ఖాతాలో ఎక్కించుడు ఏందని చెప్పి మలి సర్కారు మొన్న నోటీసులు కూడా పంపిందట. ఇక అట్లా నోటీసులు పంపినాక కూడా మేడం ఆగనే ఆగుతలేదట. ఇక ఇంకిన్ని పోస్టులు కూడా అట్లనే పెట్టుకొచ్చిందట. అమ్మా కలెక్టర్ గారు, మీరు ఇట్లా కారుపాటి ఏలువడిలోనే ఉన్నారనుకుంటున్నారా, లేకుంటే మలి సర్కారు ఇంకా అధికారంలోకి రాలేదనుకుంటున్నారా? మలి సర్కారు ఏలువడిలోకి వచ్చిన కాడ నుంచి మీరు ఇంకా కారుపాటి ఏలువడిలో ఉన్నట్టు ఈ పోస్టులు ఇవన్నీ పెడితే ఎట్లా మేడం? అసలు మీరు ఏమనుకుంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు తెలియక చాలామంది రీట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ చేసి, అదే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి, అదే కేబినెట్ మంత్రి లాంటి వ్యక్తి తెలుసుకోకుండా రీట్వీట్ చేసినాడు. ఇలాంటి మిత్రుడు పత్రికా మిత్రుడు ఫోన్ చేశాడట, కిషన్ రెడ్డి గారు అది రాంగిపోతుంది, అసలు అది వాస్తవం, అరే అట్లాగా సారీ అని తొలగించుకున్నాడు. స్మితా సబర్వాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఏ ఉద్దేశం చేశారంటే, నేను గతంలో కూడా చూశాను, ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు. ఏ ఉద్దేశం చేసినా వారిని అడగాల మరి. ఏదో యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను. మీ ఎన్టీవీలో కూడా చూసినట్టు న్యూస్ వచ్చినట్టుంది. అది వారిని అడగండి మరి. ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కారుకి రెంట్ తీసుకున్నారు, ఇది ఎట్లా రీట్వీట్ చేశారు? ఇది తొందరపాటు. ఇప్పుడు తొందరపాటు తనం తప్ప ఏం లేదు. కిషన్ రెడ్డి తొందరపాటు. అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె తొందరపడితే ఏముంది? అదే అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది.